హాయ్ ఫ్రెండ్స్, ఈ అక్కను చూడండి. మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఇక్కడికైతే తప్పిపోయి వచ్చింది. నేను ఫుడ్ ప్రిపేర్ చేస్తుంటే ఆ ఫుడ్ వైపే చూస్తూ నిలబడింది. అసలు చప్పుడు కూడా చేయట్లేదు. ఏంటక్క ఆకలిస్తుందా, ఏమైనా తింటావా అని అడిగాను. అలా అడిగినా కూడా ఏం చప్పుడు చేయకుండా నా వైపే చూస్తూ నిలబడింది. అప్పుడు టైము రాత్రి 10 అవుతుంది అనుకుంటా. ఆ టైంలో నాకు చాలా బిజీగా ఉండి మా వర్కర్ తోనైతే అన్నం పెట్టించాను. పక్కకెళ్ళి తినేసి ఉదయం 4 గంటల సమయంలో మళ్ళీ వచ్చింది. మేమే పెట్టినాం, ఇందాక అన్నం పెట్టినాంగా. చాయ్ తాగుతావు? మరి అన్నం తినేసినావు, చాయ్ తాగుతావా? ఫ్రెండ్స్, మా హోటల్ దగ్గర అయితే ఇలాంటి వాళ్ళు రోజుకు 10ల సంఖ్యలో కనబడుతుంటారు. వాళ్ళు ఇలా తయారు కావడానికి 100 కారణాలు ఉండొచ్చు, కానీ వాళ్ళది పాపం ఒక్కొక్కరిది ఒక్కొక్క చరిత్ర. ఫ్రెండ్స్, ఆకలని వచ్చిన వాళ్ళకి అన్నం పెడితే దానికి మించిన పుణ్యం అయితే మరొకటి ఉండదు. నువ్వు అందరికి ఇలాగే పెడతావంటే చెప్పలేను. నాకు టైం ఉండి వీలుంటే ఖచ్చితంగా ఏదో ఒకటి పెట్టడానికి అయితే ప్రయత్నిస్తాను. ఆవిడ పేరైతే వెంకమ్మంట, ఆవిడదైతే పరంగిపాలెం అంట. ఆ డ్యూటీ అయిపోయి బయటికి వెళ్లే లోపు తనైతే నాకు కనిపించలేదు. తను ఎక్కడున్నా సేఫ్ గా ఉంటే చాలు ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్.